లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కుంభరాశి. ఈ కుంభరాశి మహిళలంతా కూడా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క ధైర్య సాహసాలు ఎలా ఉంటాయి, పిరికితనం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరిని ఇష్టపడతారు, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా మనం కుంభరాశి వాళ్ళల్లో మనం చూద్దాం. ఈ కుంభరాశి మహిళలంతా కూడా మరి ఎలా ఉంటారంటే చిన్నప్పుడు సన్నంగా ఉన్నా కూడా పెద్ద అయిన తర్వాత గుమ్మం పట్టనంత లావు ఎదిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి జీరో సైజ్ అని ఆశించేటటువంటి కుంభరాశి వాళ్ళు మీ యొక్క కళలు నెరవేరమన్నమాట. అలాగే ఈ కుంభరాశికి అధిపతి శని, మరి దానికి కనెక్టెడ్ నెంబర్ 8, లక్కీ నెంబర్ 8. కాబట్టి ఎప్పుడైతే ఈ 8వ తారీఖున శనివారము మనకి వస్తుందో ఆ రోజున సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి బుధవారము, శుక్రవారం కూడా లక్కీ డేట్స్ అనమాట. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఈ కుంభరాశి వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళు పెద్ద ఉన్నతోద్యోగులుగా వీళ్ళు వెళ్తారనమాట. కొంచెం అసూయ అనేటటువంటిది, ద్వేషం అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా అది టెంపరీగా ఉంటుంది. మరి పట్టుదల, ఈర్ష్య, అసూయ అనేటటువంటిది కామన్ లక్షణాలు కాకపోతే కొంతమందికి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మహిళలకు ఉంటుంది. ఆడవాళ్ళకంటేనే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం ఒక మోతాదు ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా పెద్దగా ఎక్కువగా చదువుకోనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు మహిళలు అంతా కూడా వీళ్ళు మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళు చదువుకొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకొని మంచి ఆఫీసర్లుగా అయ్యి తర్వాత సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా కుంభము అంటే ఎటు నుంచి చూసినా సరే వీళ్ళంతా కూడా అదృష్టవంతులు. అందుకనే కుంభాలుగా వీళ్ళు వంటలు చేయమంటే వీళ్ళు ఏం చేస్తారంటే కుంభాలుగా వంటలు వండేసి ఎక్కువ మందికి మనం పెట్టేసి 20 మంది ఉంటే ఒక 10 మందికి వంట చేస్తే 20 మందికి సరిపోతుంది అనేటటువంటి దీంతో కాకుండా 20 మందికి చేసేసి ఒక 40 మందికి సరిపడేటటువంటి ఫుడ్ను వండేస్తారు. కూరలు కూడా వీళ్ళు వెంటనే అక్కడ ముందు ఉన్నటువంటి బ్యాచీలకి వెనకాల ఉన్న వాళ్ళకి కావాలి అనేటటువంటి ఇదంతా కూడా చూడకుండా ముందున్నటువంటి వాళ్ళకి అడ్జస్ట్ చేసేస్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 10 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా మళ్ళీ వంటలు మొదలు పెడతారు. వీళ్ళ కనుక చుట్టాలు ఇళ్ళకి వెళ్తే గుండెలు అడిలిపోతారనమాట చుట్టాలు. ఎందుకంటే వాళ్ళు అన్ని కుంభాలుగా వీళ్ళు వంటలు చేస్తారు. కాబట్టి ఈ చుట్టాలు మా బియ్యమన్నీ అవగొట్టేయడానికి వచ్చారు, వీళ్ళు మా కూరలన్నీ అవగొట్టేయడానికి వచ్చారని పైకి అనలేకపోయినా సరే వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైనా సరే భోజనాలు మిగిలిపోతే మళ్ళీ గీచుకోవడాలు ఉండవు. అవన్నీ కూడా మర్నాడు అంతా కూడా డ్రైనేజ్లో పోసేయడం, అసలు ఇంకా వేస్టేజ్ చేసేయడం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఈ కుంభరాశిలో ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు సాధారణంగా క్రమశిక్షణతో ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి గారాభం వల్ల, వీళ్ళ పిల్లల్ని గారాభం బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి క్రమశిక్షణ తప్పిపోతారు. ఉదాహరణకి వీళ్ళు ఎక్కడి నుంచైనా ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి బయటకు వెళుతున్నారనుకోండి, ఈ రూమ్లో ఉన్నటువంటి లైట్లని, ఫ్యానుల్ని తీసి ఏసీని ఆఫ్ చేసి అవతల గదిలోకి వెళ్లకుండా మొత్తం అంతా కూడా మూసేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది ఉంటుంది. హెల్పింగ్ నేచర్ ఉంటుంది కానీ మరి శని అధిపతి కాబట్టి కాస్త కొంచెం క్రూరంగా, కొంచెం కఠినంగా ఉండి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి మ్యాచ్లు ఏమిటరా అంటే మఖా నక్షత్రం వాళ్ళని చేసుకుంటారు, పుబ్బా నక్షత్రం వాళ్ళని చేసుకుంటారు. అలాగే చక్కగా ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళతో వీళ్ళకి యొక్క అనుబంధం అనేటటువంటిది బాగుంటుంది. ఎమికబిలిటీ అనేటటువంటిది బాగుంటుంది. వీళ్ళు ధైర్య సాహసాలతో దేన్నైనా సరే తప్పుగా ఒప్పించేలాగా అవతల వాటిని నిలదీసి అడుగుతారు. అలాగే వీళ్ళు తప్పులు చేయరు, ఇతరులని తప్పులు చేసినటువంటి వాళ్ళని ఊరుకోరనమాట. కాబట్టి పిల్లల పట్ల, బంధువుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఎప్పుడు ప్రైవేట్ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పనులు లేవో
లేవో అనే ఏడుపు, డబ్బులు లేవో అనేటటువంటి ఏడుపులు తప్ప మంచిగా చక్కగా ఉంది అనేటటువంటి శుభ పలుకు ఎప్పుడు కూడా ఒకసారి కూడా వీళ్ళ చేతుల నోట్లలో నుంచి రాదనమాట. అయితే అది వాస్తవంగానే వాళ్ళు అంటున్నారా లేకపోతే ఉండి లేదని అంటున్నారా అనేటటువంటిది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అయితే తమ యొక్క నోటు దురుసు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాలు మరి వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళని పెద్దగా ఏమనకుండా వీళ్ళంతా కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. శుభమస్తు. రెమెడీస్. ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమః శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే మూడవది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారో, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసకాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము, ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.